నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డివిజన్లలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకే జనం బాట కార్యక్రమం చేపట్టాం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. పదహారవ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న 7 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ. డివిజన్లలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే జనం బాట కార్యక్రమం చేపట్టామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. తెలుగుదేశం హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, భరత్ నగర్, బలరాం కాలనీ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా పర్యటించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ తదితర సమస్యలను గూర్చి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో వర్షాలు పడిన సందర్భాలలో శివారు కాలనీలు వారాల తరబడి నీటితో నిండి ఉండేవని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని తెలిపారు. అలానే డ్రైనేజీ, పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి తదితర అంశాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు చెరుకూరి లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు బొమ్మినేని మురళి, అప్పాజీ ఇంకా స్థానిక నాయకులు పాల్గొన్నారు. సెంటీమీటర్లు ఒంగోలులో వర్షం పడటం జరిగింది. దానికి ఎక్కడెక్కడ వాటర్ నిలిచినాయి, ఇదివరకు ఇప్పటికీ ఉండే పరిస్థితులు ఏంటి అని ఒకసారి మేము 7 గంటల నుంచి ఈ చివరి ప్రాంతాలలో తిరగటం, వాటర్ ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఎక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేది కూడా రెక్టిఫై చేయడానికి దానికోసం మేము తిరుగుతూ ఉన్నాం. మొన్న ప్రగతి కాలనీకి వెళ్ళాం, ఈరోజు ఈ 2వ డివిజన్కి వచ్చాం, 3వ డివిజన్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ రోడ్డు అయితే ఆ రోజు అపోజిషన్లో ఉండేటప్పుడు దగ్గర సగభాగం వరకు నీళ్ళతో నడిచిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ రోజు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం ఇళ్లలో అంతా కూడా ఇళ్లలోకి నీళ్లు పోయేసి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉండే బిస్కెట్స్ కానీ, కొంత రైస్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. 5-6 రోజులు వాళ్ళు అట్లానే ఇళ్లలో నీళ్లు పెట్టుకొని ఒక పక్క మురికి వాటరు ఇదంతా కూడా ఇళ్లలోకి వచ్చేసి గందరగోళం ఉండే పరిస్థితి ఈ కాలనీలో ఉండేది. ఈరోజు మొన్న 15 సెంటీమీటర్ల వర్షానికి కూడా నెక్స్ట్ 2 అవర్స్ కల్లా ఎక్కడా వాటర్ లేకుండా పోయింది. ఇంకా సందుల్లో ఏదైనా ఉంది, దాన్ని కానీ కూడా ఎట్లా రెక్టిఫై చేయాలనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది, మాకు ఇళ్లలోకి నీళ్ళు రాలేదు అనే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే మనం కూడా వర్షం పడకముందు ఎప్పుడు ఎట్లా చేయాలా అనేది ఒక రూపంతో ఈరోజు మన కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా చేయటం జరిగింది.
ఈరోజు వర్షమే పడింది కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా అన్నీ కూడా మనం రెక్టిఫై చేస్తాం. తప్పకుండా కూడా ఒంగోలులో ఎక్కడ వర్షం పడ్డా కూడా ఒక ఇల్లు కూడా మునగకుండా రోడ్లు కూడా ఎక్కడికెక్కడ డ్రైన్స్ కట్టేసి ఈరోజు పరిస్థితి మార్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక 1 మంత్ పాటు ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ పెట్టి శానిటేషన్ మీద, అదేవిధంగా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయి, డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, అతిసారము, డయేరియా, ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటము, అవి ఎందుకు వస్తున్నాయి, దాంట్లో నగరపాలక సంస్థ పాత్ర ఏంటి, అదేవిధంగా ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ప్రజలకు చెప్పి మన అందరికి ఒకటే ఉద్దేశం ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేటువంటి ఒక మంచి భావన అనేది అందరి ప్రజల్లోకి రావాలి. రోగం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టే కంటే కూడా రోగం రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యల్ని కూడా ప్రజలు తీసుకోవాలి. చాలా చిన్న చిన్న ఇష్యూస్, ముఖ్యంగా కాలువల్లో ఎక్కడైనా నీరు పోకుండా ఉంటే నీరు పోయే విధంగా ఏర్పాటు చేయటము, చెత్తని కాలువల్లో కానీ రోడ్ల మీద వేయకుండా మున్సిపాలిటీ వెహికల్కి ఇవ్వటము, అదేవిధంగా ముఖ్యంగా ఈ డెంగీ వ్యాధి అనేది కూడా వచ్చేటువంటి వ్యాధి ఒక దోమ కూడా ఇళ్లల్లో పెరిగే దోమ, ముఖ్యంగా మన ఇళ్లలో ఉండేటువంటి తొట్లు కానివ్వండి, అంటే ముఖ్యంగా 2 రోజులకి 3 రోజులకి వాటర్ వస్తున్నాయని నీళ్ళు అట్లా నిల్వ ఉంచుకుంటే కనుక ఆ విధంగా నిల్వ ఉన్నటువంటి నీళ్ళలో కానివ్వండి, అదే టైర్లు, ట్యూబులు, మన కొబ్బరి బండాలు వాటిలో ఇళ్లలో పెరుగుతున్నది, వీధుల్లో మన కాలువలో పెరగదు. ఎన్నికైన తర్వాత ఒంగోలు శాసనసభకు ఎన్నికైన తర్వాత ప్రత్యేకించి ఒంగోలుని నగరబాట అనే పేరుతో అభివృద్ధి కార్యక్రమం తిరగటం, అన్ని ఏరియాలు పర్యవేక్షించడం, ఇప్పుడు దాదాపుగా 20 డివిజన్లలో విజయపదంలో పయనించి అక్కడ ఉన్న పనులన్నీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ ప్రత్యేకించి ఈ ఒంగోలు పట్టణంలో 65 ఐడెంటిఫై స్లమ్స్ ఉన్నాయి. వీళ్ళన్నిటికీ కూడా మౌలిక సదుపాయాలు ఎప్పుడనే ఉద్దేశంతో 7 బయలుదేరి మొన్న ప్రగతి కాలం నుంచి ప్రారంభించడం జరిగింది. ఇంకా 4 నెలల్లో ఈ ఒంగోలు పట్టణంలో అన్ని స్లమ్ ఏరియాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ ద్వారా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో. కానీ మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు గెలిచినాక మనకి రేషన్ కార్డులు వచ్చినాయి. మా డివిజన్లోనే 950 రేషన్ కార్డులు దాకా వచ్చినాయి. అట్లాంటిది పింఛన్ వచ్చేసి మళ్ళీ అసలు తిరిగిన వాళ్ళకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు భర్త చనిపోయినా పింఛన్ రాని వాళ్ళకి ఇప్పుడు ఈ అధికారంలో వచ్చిన తర్వాత నేనే భారతనగర్లో 6గురికి ఇప్పించాను పింఛన్లు. వాళ్ళ భర్త చనిపోయి 12 సంవత్సరాలు అయ్యింది, కానీ రాలా నేనే ఇప్పించాను 6గురికి. అదే డివిజన్లో మా డివిజన్లో 40-50 పైనే పింఛన్లు వచ్చున్నాయి. కొంతమందికి రేషన్ కార్డు రాని వాళ్ళకి పెట్టున్నాము. కొంతమంది ముసలి వాళ్ళు ఆ పింఛన్ల కోసం ఎన్నో రోజులు తిరిగిన వాళ్ళు, సంవత్సరాలు తిరిగిన వల్ల కాని వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళు కూర్చొని ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే మేము ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే గారు మాకు చెప్తే మేము ఇంటింటికి తిరిగి మా అధ్యక్షుల ద్వారా 3 రోజులలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో హరి జవహర్ లాల్ సమావేశం నిర్వహించారు. నగరంలో అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హరి జవహర్ లాల్ తెలిపారు. నగరంలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-4252-858 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల, ఎంఈ దాసరి శ్రీనివాసులు, ఏసీపీ ధర్మారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏరియా వైజ్ గా వాళ్ళకి 6 మిషన్స్ ఏ ఏరియాలో చేస్తున్నారండి? తర్వాత డిఆర్ఎం కాలేజీలో ఈ డస్ట్బిన్స్ అన్ని కూడా డబ్ చేసినారండి. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడారు, అవన్నీ ప్రాపర్గా ప్లేస్మెంట్ చేస్తారు. బహుశా ఇవాళ కంప్లీట్ చేస్తారు డస్ట్బిన్స్ డిఆర్ఎం తీసుకోవడానికి. గవర్నమెంట్ హాస్పిటల్ అట్లాగే రిమ్స్ వాళ్ళకి అంటే రిమ్స్ వాళ్ళ డేటా ఇస్తారు, అట్లాగే ప్రైవేట్ది కూడా తీసుకుంటారు. ఈవినింగే దాని మీద ఒక స్టడీ అనాలిసిస్ చేస్తాం. మంత్ వైజ్గా ఏ మంత్లో ఏమేమి కేసెస్ రిపోర్ట్ అయినాయి, ఏ ఏరియా నుంచి రిపోర్ట్ అయినాయి ఉన్నాయి. మనుషులే తీసుకుపోయి కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని అయినా అని చెప్తాను. నువ్వు నేను కావాలి ఆడుంటాం కుమార్. సో దాన్ని వాళ్ళ అలవాటు మార్పించేంత వరకు కొంతవరకు మనకు తీసుకుంటుంది. సో అది దాన్ని మనం ప్రమోట్ చేయాలి. కొద్దిగా మాట్లాడు. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా మీ దగ్గర,
ఈ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, నర్సింగ్ హోమ్స్, వాటి యాజమాన్యము, మేనేజ్మెంట్. కాశ్మీర్లో భారత జవానులపై జరిగిన దాడిని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఖండించారు. దాడిలో మరణించిన అమర జవానుల ఆత్మశాంతికి క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. లాయర్పేట రైతు బజార్ వద్ద జరిగిన ఈ నివాళి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, కోశాధికారి శ్రీహరి, మాంటిసూరి ప్రకాష్, పువ్వాడ రాజేష్, కె జయరాజ్, తిరుపతి రెడ్డి, సిహెచ్ జయరాం, జాఫర్, ఎస్ సురేష్, రాఘవ, వి సురేష్, శివారెడ్డి, అంజిరెడ్డి, జె సురేష్, చంద్రబాబు, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి భారతదేశం మీద ఉగ్రదాడులను, ఖండించండి భారతదేశం మీద ఉగ్రదాడులను. భారీ స్థాయిలో ఉగ్రవాదులు ప్రజల మీద, అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తూ వారిని చంపివేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశంలోకి చొరబడి భారతదేశ సైనికుల్ని హతమార్చడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. దేనికంటే ఈరోజు ప్రపంచంలో కానీ అదే భారతదేశం కూడా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా ఉంటున్నారంటే దానికి కారణం సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైనికులు చేస్తున్నటువంటి కాపలా కానీ రక్షణ కానీ మనకి ఇస్తున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో దానివల్లనే భారతదేశ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఈరోజు జీవించగలుగుతున్నారని చెప్పేసి చెప్పడంలో అత్యుక్తి కాదు. శాంతి కాముక దేశమైనటువంటి భారతదేశంపై పాకిస్తాన్ చేస్తున్నటువంటి టెర్రరిస్టు దాడులకు వ్యతిరేకంగా మనల్ని ప్రతినిత్యం కాపాడే అమర జవాన్లు 17 మంది అమర జవాన్లు కోల్పోవడం మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ కి ఎంతో బాధాకరమైన విషయం. వారికి, వారి కుటుంబానికి మేమందరం అండగా ఉన్నామని, అలాగే ఈ యొక్క టెర్రరిస్టు చర్యలకు ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ని ప్రపంచం అంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒంటరితనం చేసి వారి యొక్క ఆ టెర్రరిస్ట్ చర్యలని వాళ్ళు వీడియోగా చేయాల్సిన బాధ్యత. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో ఒంగోలు మంగమూరు రోడ్లోని భాష్యం హైస్కూల్ విద్యార్థి ఎం శ్రీనివాస చౌదరి బంగారు పతకాన్ని కైవసం చేసుకుని కోయంబత్తూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విజేతను పాఠశాల ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వర్లు, అధ్యాపక బృందం అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని ఆయన చెప్పారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 25వ డివిజన్లోని బాలాజీరావుపేట, గంటాపాలెం, బండ్లమిట్ట తదితర ప్రాంతాల్లో బాలినేని విస్తృతంగా పర్యటించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నావళితో రూపొందించిన ప్రజా బ్యాలెట్ పత్రాన్ని ప్రజలకు అందజేశారు. బాలాజీరావుపేట ప్రాంతంలోని వివిధ దేవాలయాల్లో ఈ సందర్భంగా బాలినేని ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రిమ్స్ వైద్యశాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని చెప్పారు. గత 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని ప్రచారం చేయటం తగదన్నారు. గత 2.5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వరగబెట్టిందేమీ లేదని బాలినేని విమర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు బాలినేనికి మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వేమూరి బుజ్జి, సింగరాజు వెంకట్రావు, గోవర్ధన్ రెడ్డి, కటారి శంకర్, నత్తల భీమేష్, తోటపల్లి సోమశేఖర్, ధూళిపూడి ప్రసాద్, వేమూరి శ్రీనివాసరావు, జి అరుణ, పోకల అనురాధ, క్రాంతికుమార్, బడుగు ఇందిర, దాసరి సుబ్రహ్మణ్యం, ఇంకా 25వ డివిజన్ నాయకులు, భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది కార్పొరేషన్. తప్పకుండా ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ గెలుస్తుందని గట్టి ధీమాతో ఉన్నాం. రిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మక ఆ రోజు ఇక్కడ ఒంగోలులో తీసుకురావడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. అప్పుడు మేము ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఫస్ట్ ఇయర్ బిల్డింగ్స్ దాకా కట్టడం. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా మరి వైఎస్ఆర్ పార్టీలో చేరటం, అధికారం లేకపోవడం వల్ల జరిగింది. నేను అడుగుతున్నా, నేను ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి నిమ్స్ హాస్పిటల్ పట్టించుకోలేదన్నాను. ఆయన వచ్చి 2.5 సంవత్సరం అయింది. మరి 2.5 సంవత్సరం నుంచి ఏం చేస్తున్నాడు ఒకసారి ఆయన ఒకసారి అడగాల్సిన అవసరం ఉంది. అది మంచి పద్ధతి కాదు. నువ్వు సక్రంగా చెయ్యి, అంతేగాని ఏదో వాళ్ళు చేయలేదని చెప్పి నెపంతో నువ్వు పబ్బం కడుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా మీద త్వరలోనే ఒంగోలులో భారీ సదస్సు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రత్యేక హోదా ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ కూడా ఒంగోలు పెట్టడం జరుగుతుంది తెలియదు. ఈ యువబేరులో నిన్న చాలా మంది స్టూడెంట్స్ అడిగారు, ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఆ నాయకులు పంచుకుంటారు, మరి ప్రత్యేక హోదా వస్తే మా బోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మంది విద్యార్థుల్లో ఆ పరిస్థితి ఉంది. వాస్తవం అది. అదే ప్యాకేజ్ అయితే వాళ్ళు పంచుకునే దానికి ప్రయత్నం చేస్తారు, పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అదే ప్రత్యేక హోదా వస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా కావాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారు అది పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. నగరంలో వైరల్ ఫీవర్ సంక్రమిస్తున్న నేపథ్యంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 5 చోట్ల మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఒంగోలు అగ్రహారం గేటు ఆవల ఉన్న బాలాజీ నగర్లో జరిగిన వైద్య శిబిరంలో డాక్టర్ శిరీష, డాక్టర్ ప్రియాంక, జూనియర్ అసిస్టెంట్ కుంచాల కోటేశ్వరమ్మ, పోలయ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఉదయం పూట పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం నోటిని కడిగేసుకొని ఆ పేస్ట్ లేకుండా కొంచెం ఇది వేసుకొని నగర్ అర్బన్ కాలనీ వాళ్ళందరికీ ఈ రోజు మేము ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున జోన్ 3 ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున సీజనల్ వ్యాధులకి సంబంధించి ముందు ప్రివెన్షన్ గా మందులు ఇస్తున్నామండి. ముందు జాగ్రత్తగా రాకుండా ఇస్తున్నాము. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి దోమలు బాగా వ్యాప్తి చెందుతున్నాయి. దాని గురించి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు వృద్ధి చెందుతున్నాయి. దాని గురించి ముందు జాగ్రత్త చర్య మేము ఈ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇలాగే ఈ క్యాంపులు ఇంకా ఒంగోలు అంతటితో 5 ప్లేసెస్ లో మేము పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాలు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము 3 రోజుల పాటు కంటిన్యూస్ గా ఇదే సెంటర్స్ లో జరుగుతూ ఉంటాయి. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ జోన్ 3 తరఫున ఒంగోలులో మొత్తం 5 క్యాంప్స్ ముందస్తు చర్యగా ఎపిడమిక్ డిసీజెస్ రాకుండా ముందస్తు చర్యగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఒంగోలులోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ మొత్తం 5 సెంటర్స్ పెట్టారు. ఒకటి వెంకటేశ్వర నగరు, గాంధీ నగరు, బాలాజీ నగరు, బిలాల్ నగర్, తర్వాత గాంధీ రోడ్డు ఒంగోలు. మొత్తం 5 సెంటర్స్ లో ఒక్కొక్క చోట 5 స్టాఫ్ తోటి ఆయుర్వేద, హోమియో, యునాని మెడిసిన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ వ్యాధులు రాకుండా ముందస్తుగా ఈ మందులు వేసుకున్నట్టయితే పెరిగిపోతున్న కులోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీ సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాంచార్లు, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి పద్మ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు జాలన్న, కార్యదర్శి అంజయ్య, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, సిహెచ్ శ్యామ్, పీవైఎల్ నాయకులు రామ్మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో
కులోన్మాద దాడులు ప్రధానంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఓనాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా ఒక అభద్రత దళితుల్లో కలిగింది. అలాగే మతానికి సంబంధించి కూడా ముస్లిం మైనార్టీల మీద కూడా దాడులు విపరీతంగా జరగడంతో అటు క్రిస్టియన్ మతస్థులు కానీ ముస్లిం మతస్థులు కానీ అలాగే దళితులు కానీ ఇవాళ అభద్రతతోటి భయంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే హేతువాదులు, రచయితలు, కళాకారులు అనేక మంది ఇవాళ బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత అభద్రతతోటి పోగుతున్నారు. కర్ణాటకలో ఎంఎం కల్బుర్గిని హత్య చేయడం కానీ, దబోల్కర్ని హత్య చేయడం కానీ, పన్సారేని అంతకుముందు చేసిన ఇంతవరకు ఎటువంటి విచారణ కానీ దోషులను అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. ఈరోజు ప్రధానంగా దళితుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రేపు ఒంగోలులో కుల నిర్మూలన అనే అంశం మీద సిబిఎన్ రీడింగ్ రూములో 26వ తేదీన సాయంత్రం 6 గంటలకి గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో అరుణోదయ రాష్ట్ర కమిటీ తరపున ఈ కులాల వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దళితుల మీద జరుగుతున్న దాడులకి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనల్ని చేస్తా ఉన్నాం. ప్రధానంగా చుండూరు దళితుల్ని చంపిన వాళ్ళని ఏ విధంగా శిక్షించకుండా వాళ్ళని నిర్దోషులుగా వదిలేసిన ఈ సందర్భంగా మీ తీర్పు చెల్లదు ఎవరన్నారనే నాటికను కూడా ప్రదర్శిస్తా ఉన్నాం. క్రొత్త కూరగాయల మార్కెట్లో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ కమిషనర్ వెంకటకృష్ణని ఆదేశించారు. క్రొత్త కూరగాయల మార్కెట్ని హరి జవహర్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కానీ వేరే వాళ్ళకి అనారోగ్యం అవుతుంది. మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనపడడం పట్ల నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారుల తీరుని తప్పుపట్టారు. కొత్త కూరగాయల మార్కెట్లో ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, శానిటరీ సూపర్వైజర్ మోహన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబ్బులు ఒకటి కావాలంటే ఎవడు వేసేది మనమేనయ్యా, వేరేవాడు కాదు. నువ్వు కాకపోతే నువ్వు చాలా మంచివాడు, నీతిమంతుడివి, నీ పక్కోడు. నీ ఖరీదా ఎవరేస్తాడారు? ఏమి ఇంత అన్యాయంగా పెట్టుకుంటే వేయించండి, మీరు వ్యాపారం చేస్తారు అంతే కదా. క్లీన్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడిది? ఇవన్నీ పోతా ఉండేది. దీనివల్ల డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, ఒక్కొక్కరికి జబ్బులు వస్తుంటాయి. ఎవరు కాపాడుతారు వాళ్ళని? మీకు మీరు ట్రబుల్ పెట్టుకోవాలా, దాంట్లో వేసుకోవాలా. రెగ్యులర్ గా వాళ్ళు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు. 5 రోజులు కాకుండా ఉండమంటే ఎక్కడి ఉంటాయి చెప్పండి. ఎట్లా ఉంటాయి? మలేరియా తీసుకొచ్చేది, టైఫాయిడ్ తీసుకొచ్చేది, జ్వరాలు తీసుకొచ్చేది. ఈ మధ్య మనం బేసిక్ సిమెంట్ రోడ్ అట్లానే మాకు కూడా సిమెంట్ రోడ్ అయిపోయింది. అది కరెక్టే. మరి సగం రోడ్డు నాకు పోయి పరిస్థితి
రోడ్లు ఆక్రమించుకోవడం మా హక్కు. గమనించినప్పుడు మనకి మార్కెట్ ఏరియాలో చాలా వరకు చాలా పరిశుభ్రతంగా ఉంది. అందుకోసం అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో ఒక మీటింగ్ కూడా నిర్వహించాలని డిసైడ్ చేశాం. తప్పనిసరిగా ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ అధికారులతో, అలాగే ఇక్కడ ఉండేటటువంటి హోల్సేల్ డీలర్స్తో, అలాగే రిటైల్ షాప్ ఓనర్స్తో కూడా మీటింగ్ పెట్టి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలు వాళ్ళకి ముందుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీస్ వాళ్ళని కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. లోపల ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేయడం, అలాగే వచ్చినటువంటి లారీలు కానీ మినీ ట్రక్లు కానీ వాళ్ళు అడ్డంగా పెట్టడం, ఇవన్నీ కూడా ఇన్కన్వీనియన్స్ కలుగుతూ ఉంది. సో దానికి కూడా ఒక టైం ఇస్తాము. ఆ టైంలో మాత్రమే వాళ్ళు అన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రం రోడ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉండాలి. సో దట్ పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ. సో హ్యాపీ ఇండెక్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దానికోసం ఈ మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాప్ ప్రయారిటీ ఐటమ్ కింద మున్సిపల్ కమిషనర్ గారు మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 9వ వర్ధంతిని మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల దామచర్ల ఆంజనేయుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిపో కోటేశ్వరరావు, పట్రా మోషే, వీరయ్య, జి నతానియేల్, జోసెఫ్, గాళ్లపాటి రమేష్ ఇంకా పలువురు చర్మకారులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడ్డారన్న అభియోగంపై 7 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ వెల్లడించిన వివరాల మేరకు సిఎస్పురం మండలం చింతలపాలెనికి చెందిన చింతల సిసింద్రి, ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన తోట వంశీకృష్ణ, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కోటా ప్రేమ్ కుమార్లు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఇళ్ల దొంగతనాలు, మోటార్ సైకిళ్ల చోరీ, చైన్ స్నాచింగ్ తదితర నేరాలకు వీరు పాల్పడేవారు. దర్శి సీఐ కెవి రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 540 గ్రాముల బంగారు ఆభరణాలు, 505 గ్రాముల వెండి వస్తువులు, 5 మోటార్ సైకిళ్లు, 1 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అలానే పొందూరు పాఠశాలలో ఇటీవల 8 కంప్యూటర్లు, కీబోర్డులు, స్పీకర్లు, స్టాండ్ ఫ్యాన్, ప్రింటర్లను దొంగలించిన కేసులో పేర్నమిట్టకు చెందిన ఆటో డ్రైవర్ చిడితోటి మధు, పొందూరు గ్రామానికి చెందిన కొండ్ర లక్ష్మీనారాయణలను సింగరాయకొండ సీఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. అదేవిధంగా ఒంగోలు గుంటూరు రోడ్లోని తేజ ఆటో ఏజెన్సీలో 24 ఆటో టైర్లు, 8 బ్యాటరీలు దొంగలించిన ఒంగోలు గాంధీనగర్కు చెందిన నాయబ్ బాబు, మంగమూరు రోడ్డుకు చెందిన ఎర్రబోయిన మనోజ్లను తాలూకా ఎస్ఐ పి వెంకటేశ్వర్లు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ రాంబాబు, దర్శి సీఐ కె రాఘవరావు, సింగరైకొండ సీఐ భీమా నాయక్, ఒంగోలు 1 టౌన్ సీఐ ఎండ్లూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ రివార్డులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు దర్శి ప్రాంతంలో పుష్కరాల టైంలో తర్వాత అంత మునుపు కూడా సిరీస్ ఆఫ్ హౌస్ బ్రేక్స్ జరిగినాయి. ఒక 3 అఫెండర్స్ ని ఒకరి తర్వాత ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ A1 చింతాల సిసింద్రి అలియాస్ సూర్య, ఇతను చింతలపాలెం సిఎస్పురం మండలం, ఇతను మెయిన్ అక్యూజ్డ్. తర్వాత ఇతనికి సహకరించింది తోట వంశీకృష్ణ, ఉలవపాడు మండలం, తర్వాత కొత్తే ప్రేమ్ కుమార్, ఇస్లాంపేట, నరసరావుపేట, గుంటూరు జిల్లా. ఈ 3 కూడా సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో ఈ సిసింద్రి ఎవరైతే A1 ఉన్నాడో ఇతను బాగా అలవాటు పడ్డాడు దొంగతనాలకు. వీళ్ళ దగ్గర నుంచి 16 కేసెస్
16 కేసెస్ హౌస్ బ్రేక్స్, మోటార్ సైకిల్ థెఫ్ట్స్ 16 కేసెస్ చేస్తున్నట్టుగా వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఒక్కొక్క హౌస్లో కూడా ఎంతెంత దొంగతనం చేసినారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ కూడా, ఆ క్వాంటిటీ కూడా వీళ్ళు రికవరీ చూపించి ఎవరికి అమ్మినారో చెప్తే మన వాళ్ళు మళ్ళీ టీం అంతా కూడా ఆ యొక్క ఎవరైతే పర్చేస్ చేసేసినాడో పర్చేసర్ని కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళ దగ్గర కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత అనసాని అశోక్, ఇతను కూడా కంచుకోట బజారు, చీమకుర్తి టౌన్లో వీళ్ళిద్దరు కూడా దొంగతనం చేయడం, వీళ్ళకి అమ్మడం జరగడం జరిగింది. ఈ విధంగా దీంట్లో మొట్టమొదటిగా బల్లికొరవలో 454,380 కేసు, ఇక్కడ మొత్తం ప్రాపర్టీ రికవర్ అయింది. పొదిలిలో కూడా 454,380 హౌస్ బ్రేక్ డే టైం. తర్వాత సంతనూతలపాడు 450,380, టంగుటూరు 457,380 అన్ని హౌస్ బ్రేక్సే. తర్వాత ఉలవపాడు కూడా 379 ఒక మోటార్ సైకిల్ దొంగతనించినారు. సంతమాగులూరులో కూడా 454,380, అద్దంకి సేమ్, మేదరమెట్ల సేమ్, దర్శి 454, ఒంగోలు తాలూకా, ఏలూరు 3 టౌన్, ఎడ్లపాడులో మోటార్ సైకిల్ దొంగతనం చేశారు. అది చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్, కేటీఎం మోటార్ సైకిల్ అంట. తర్వాత చిలకలూరుపేట, చీమకుర్తి 379 ఒక యమహా మోటార్ సైకిల్ దొంగతనం చేశారు. సంతమాగులూరులో కూడా ఒక హౌస్ బ్రేక్ డే టైం. తర్వాత చిలకలూరుపేటలో ఒక 379 బజాజ్ మోటార్ సైకిల్ దొంగతనం చేశారు. సో ఇదంతా కూడా ఓవరాల్గా ఈ 16 కేసెస్లో అంతా కూడా రికవర్ చేస్తే 540 గ్రాముల గోల్డ్, 505 గ్రాముల సిల్వరు, 5 మోటార్ సైకిల్స్, ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్, ఒక కెమెరా, 50,000 కెమెరా, అంతా వర్త్ అరౌండ్ 23 lakh రూపీస్ ప్రాపర్టీని వీళ్ళు దొంగతనం చేసినట్టు మన టీం అంతా ఫాలోఅప్ చేసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం. ఆ యొక్క హౌసెస్ని టార్గెట్ చేస్తారు. తర్వాత దాంట్లో ఆ ఇంటి దగ్గర ఏం తీసుకెళ్లారు వీళ్ళు, ఏదైనా దొంగతనం చేసిన మోటార్ సైకిల్ తీసుకుంటారు, ఆ మోటార్ సైకిల్లోనే వెళ్తారు, ఏమి రాడ్స్ గిడ్స్ ఏం క్యారీ చేయరు. ఐసోలేటెడ్ హౌస్ దగ్గర ఏదైనా ఉంటుంది, దాంతోనే బద్దలు కొడతారు, తాళంని బద్దలు కొడతారు, ఎవరు లేనప్పుడు లోపలికి వెళ్తారు. తర్వాత అక్కడ ఉన్న ఐటమ్స్తోనే బీరువా ఓపెన్ చేస్తారు. సో వీళ్ళు ఇంత మునుపు కూడా చాలా అఫెన్సెస్ చేశారు. ఒంగోలు 2 టౌన్లో, వినుకొండ, త్రిపురాంతకం, నర్సరావుపేటలో కూడా చైన్ స్నాచింగ్లో కూడా పాల్పడ్డాడు. సిసింద్రి A1 మోటార్ సైకిల్ దొంగతనాలు చేశాడు, ఆటో దొంగతనాలు చేశాడు. ఇతను చివరిగా కారులో అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో హైవేపై పోలీసులు అలర్ట్ అయ్యారు. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విజయనగరం నుండి KA 22P4306 నెంబర్ గల మారుతి ఎకో వాహనంలో సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రాత్రి సమయంలో జోరున కురుస్తున్న వానలో కూడా జాతీయ రహదారిపై వచ్చే పోయే వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి వాహనాన్ని డేగ కళ్లతో పరీక్షించారు. మద్దిపాడు త్రోవగుంట మార్గంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, 1 టౌన్ సిఐ ఎండ్లూరి రామారావు, తాలూకా సిఐ ఆంటోనీరాజ్ ఇంకా ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక KA 22P4306 మారుతి ఎకో కారులో విజయనగరంలో
4 lakhs విలువ చేసినటువంటి సిగరెట్ ప్యాకెట్స్ దొంగతనం చేసి తీసుకొస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా పై ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు, ఐజీ మరియు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ చెక్ పోస్ట్లో మా ఆఫీసర్లను పెట్టుకుని చెక్ చేస్తున్నాము. అంతేకాకుండా నేను కూడా ఇంతసేపు 1 hour 2 hours ముందు కూడా ఇటు మద్దిపాడు, త్రోవకుంట, తర్వాత ఒంగోలు టౌన్ హైడౌట్ ప్లేసెస్ అని చెక్ చేయడం జరిగింది. ఎక్కడికైనా వెహికల్ కనపడలేదు. ఎక్కడన్నా దాచిపెట్టుకొని ఉంటారని అనుమానంగా ఉంది. మా వాళ్ళు మొత్తం అందరు రోడ్ల మీద ఉన్నారు, మొత్తం ఆల్ ఆఫీసర్స్. మేము వెహికల్ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడి నుంచి దాటిపోయిందా లేదా తెలియదు. ఇంకా అందరూ ఈ నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు ఎస్పీ గారు, తర్వాత అందరూ అక్కడ కూడా వాళ్ళ ఏరియాలో అలర్ట్గా ఉన్నారు. చెక్ పోస్టులు అంతా అలర్ట్గా ఉన్నారు. ఇంతవరకు వెహికల్ యొక్క ఆచూకీ తెలియదు. ఏపీ సాంస్కృతిక శాఖ సంచాలకులు డి విజయభాస్కర్ రచించిన జ్యోతిరావు పూలే నాటకం ప్రకాశం భవనంలో కాకుండా బాలాజీ తిరుపతి కళ్యాణ మండపానికి మార్చినట్లు నాటక దర్శకులు పాటిబండ్ల ఆనందరావు తెలిపారు. 24వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు నాటకం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేస్తారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్లో మేము పాత్రధారులను గుర్తింపుతో ఇవాళ వచ్చి కూర్చున్నారంటే ఇలా ఉంటుంది అని ఒక చెప్పడానికి. మన మిత్రులు కొంతమంది అడిగారు, ఏంటి ఒక పూలే జీవిత చరిత్ర మీద ఇంకా అలాంటి సామాజిక అంతరాలు, ఆ సామాజిక వివక్షతలు, సామాజిక ఇబ్బందులు, దోపిడీగా ఉంచుకొని దళిత, బహుజన, పేద వర్గాలకు, శూద్ర వర్గాలకి ఒక ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు ఈ నాటకాన్ని ఎంత అవకాశం ఉంటే అంత వచ్చి రేపు 6:30కి బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం. కనుక అన్ని విషయాలు చెప్పను. 2-3 ముఖ్యమైన దళిత జాతులకి, బలహీన వర్గాలకి, ప్రత్యేకించి శూద్రులకు విద్యను అందించాలి. అదేవిధంగా మహిళలకి, ఏ కులంలో ఉన్నా మహిళలు చదువుకోకూడదు. వాళ్ళు బ్రాహ్మిన్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, క్షత్రియులు కావచ్చు, మిగతా నిమ్న వర్గాలు కావచ్చు. చదువు ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా మహిళా పాఠశాల స్థాపించిందే పూలే గారు. తన భార్యకు చదువు లేకపోతే ఆమె చదివించి, ఆమె ద్వారా ఆమె టీచర్ని చేసి, ఆమె ద్వారా మహిళా పాఠశాల స్థాపించి మహిళలకు విద్యను అందించినటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా శూద్రులు చదువుకోవడానికి అవకాశం లేదు, శూద్రులు చదువుకుంటే వాడు నాలుక మీద వాత ఈడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. అంబేద్కర్ గారు కూడా చెప్తారు, నా రాజకీయ గురువు, నాకు ప్రేరణ, నాకు ఒక ఇన్స్పైర్ మహాత్మా జ్యోతిరావు గారు పూలే. ఆయనకి ప్రజలు స్వచ్ఛందంగా ఆయన మహాత్మా అని బిరుదునిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మీకు గురజాడ అప్పారావు కానీ, వీరేశలింగం పంతులు వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి వితంతు వివాహాలు వీరేశలింగం పంతులు మాట్లాడితే, కందుకూరు వీరేశలింగం పంతులు అది ఎప్పుడో మహారాష్ట్ర టైంకి కార్యక్రమం సభ కూడా ఎక్కువగా ఉండదు, పెద్దలు వస్తారు కాబట్టి సభ నాటకం అయిన తర్వాత వారికి మేము వేదికను పరిపూర్ణంగా ఇస్తాం. ప్రజలెవరూ నా నాటకం చూసిన తర్వాత లేచి వెళ్ళిపోరు. మంత్రి గారు కానివ్వండి, బాలాజీ గారు కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరు వచ్చినా వారందరికీ ఈ నాటకం చూపెట్టాలనే ఉద్దేశంతోనే మేము ఇది అరేంజ్ చేసాం. ఇంకొక ప్రధానమైన అంశం, ఎవరికైతే పూలే భావజాలం ఇష్టం ఉండదో వాళ్ళు ఒక ప్రచారం కాదు కానీ పెదవిరుపు. ఎందుకండి పూలే ఈ ఆనందరావుకి ఏం పని లేదు, అంబేద్కర్ అంటాడు, పూలే అంటాడు, ఇవన్నీ పెట్టుకుంటాడు ఎందుకని? దానికి నేను సమాధానం చెప్పాలి. ఈ నాటకం రాసిన విజయభాస్కర్తో కూడా మేము మాట్లాడుకున్నాం. ఇట్లా అంటున్నారు, ఏంటి వీళ్ళకి ఏదైనా మంచి గొప్ప వాళ్ళకి పనికి వచ్చేవి రాస్తే వీళ్ళకి గొప్ప అవార్డులు, పద్మశ్రీలు కూడా ఇస్తారు కదా, ఎందుకయ్యా మీకంటే వాడన్నా ఆ రచయిత అన్నాడు నాకు ఆనందరావు గారు, మనం కూడా రాయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బాధితులు, అణగారిన వాళ్ళు, అవమానాలు పడుతున్నటువంటి వాళ్ళ గురించి చరిత్ర ఇంకెవరు రాస్తారు, నేనే రాయాలి, మీరే ఆడాలి. ఆ కమిట్మెంట్ మాకుంది, అందుకే ఆయన రాశాడు. అలాంటి గొప్ప నాటకాలని దర్శకత్వం వహించి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల చేత, పండితుల చేత షహబాష్ అనిపించుకున్నటువంటి దర్శకుడు ఆయన చేతిలో పడితే కానీ ఈ నాటకానికి జీవనాడి లాగా ప్రవహించదు అనేటువంటి తలంపుతో
పాడిపండ్ల ఆనందరావు గారిని ఆయన కోరటం జరిగింది. ఈనాట ఆనందరావు గారికి కూడాను అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల దీన్ని టేకప్ చేయడానికి టైం తీసుకోవడం జరిగింది. ఏదైనా ఒక మహా వ్యక్తి, మహాపురుషుడు, మహాత్ముడి యొక్క జీవిత చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తపనతో డి భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారు, ఆనందరావు గారు పట్టుదలతో వివిధ నాటకాల్లో పాత్రలు పోషించినటువంటి నటులందరినీ ఒక చోటకి చేర్చి సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివిజన్లలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేందుకే జనం బాట కార్యక్రమం చేపట్టాం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. పదహారవ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న 7 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ. సత్యాన్యూస్లో నేటి మాట. అలసిపోకుండా పనిచేసేవాడికి గమ్యము, ఓర్పుతో పనిచేసేవాడికి విజయము ఎంతో దూరంలో ఉండవు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.